హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A&B వ్లాగ్స్. ఈ రోజు అయితే స్పైసీ రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వాటర్లో పసుపు వేసుకొని రొయ్యలు బాగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. కొంచెం రొయ్యల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం వాష్ చేసుకున్న రొయ్యల్ని ఆయిల్లోకి వేసేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. అప్పుడు మనకి స్మెల్ లేకుండా కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం సాల్ట్ వేసి వాటర్ అంతా ఇంకేంత వరకు ఉంచుకుందాం. వాటర్ ఎంత వచ్చిందో, ఈ వాటర్ అంతా ఆవిరైపోవాలి. త్వరగా రొయ్యల కూర అయితే చేసుకొని షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. రైలు కొత్త వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం మసాలా వేసేసుకుందాం. ఈ స్టేజ్లో రొయ్యలు మనకి హాఫ్ ఉడికిపోయి ఉంటాయి. సో మసాలా వేసుకొని మసాలా అంతా బాగా వేగాక కొంచెం వాటర్ వేసుకొని ఉడికిచ్చేసుకోవడం అంతే. సో ఇప్పుడు మసాలా అయితే వేసేద్దాం. ఈ మసాలా మొత్తం బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. మా అమ్మ చేసే రొయ్యల ఫ్రై అంటే చాలా ఇష్టం. ఎప్పుడొచ్చినా సరే అమ్మ నాకు చేయమని అయితే అడుగుతాను. ఈసారి నేనే చేస్తాను. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పచ్చివాసన పోయాక మసాలా మనం కారం వేసుకుందాం. సో ఇదైతే ముందు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుందాం. సో మసాలా అయితే ఫ్రై అయ్యింది, మంచి స్మెల్ వస్తుంది అసలు నిజంగా. ఇందులో మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. ఉప్పు స్టార్టింగ్లో యాడ్ చేసాను కాబట్టి తర్వాత మనం వాటర్ పోసిన తర్వాత కొంచెం చూసుకొని అప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఈ రొయ్యలు మనం స్పైసీగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. సో కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటే బెటర్. ఎవరికన్నా స్పైస్ లెవెల్స్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకోవాలి. నాకైతే చాలా స్పైసీ అయితే ఇష్టం ఈ రొయ్యల ఫ్రై. సో కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం. సో ఇది ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి అసలు ఎంత యమ్మీగా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఒక్కసారి చూడండి ఫేమస్ ఆ కలర్, ఆ గ్రేవీ, ఆ థిక్నెస్ ఇలాగే దించేసుకొని మనం కలిపేసుకోవచ్చు అన్నంలో. కానీ మేము ఫ్రై అనుకున్నాం కాబట్టి దగ్గర చేసుకుంటున్నాం. ఇలా కొంచెం లైట్గా వేయించిన జీడిపప్పులు పైన కొత్తిమీర వేసుకుంటే ఉంటుంది. అబ్బా స్వర్గం. ఫైనల్గా కొత్తిమీర, అంతే. ఈ టేస్టీ స్పైసీ రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. దీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.